by 25% has been unanimously approved by University Council. So that's all for the day, everyone. Okay? Sir? Is that all, sir? I think we have missed out on something. No, I think we have discussed everything. మన అజెండాలో ఉన్న అన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం సభా. సార్ గోల్డ్ మెడల్ సాధించాలని ఎన్నో కలలు కన్నా అమ్మాయి తను శవంగా మారి అంబులెన్స్ లో ఈ కాలేజ్ క్యాంపస్ నుండి బయటికి వెళ్ళింది. షీ డిజర్వ్స్ ఎ బెటర్ సెండ్ ఆఫ్. షీ డిజర్వ్స్ జస్టిస్. Sabha, right? Yes, sir. Miss Sabha, this is one of the finest institutions in the country. ఇక్కడ చదవాలంటే యూ హ్యావ్ టు బి బెస్ట్ అమాంగ్ ద బెస్ట్. అది కుదరినప్పుడు ప్రెషర్లో ఎవరైనా ఏదైనా చేసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్, దేర్ ఫేట్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఇఫ్ యు ఆర్ అన్ఫిట్, యూ క్విట్. అండ్ ఐ బిలీవ్ షీ వాజ్ అన్ఫిట్. Unfit? Seriously, sir? 900 annual hours at the university library. The most done by any student ever in this institution. Over 600 books referred and over 50 articles published, and you say that she was unfit? She was a PhD scholar with a vision. అంతేకాదు యూనివర్సిటీ లైబ్రరీ ఎక్కడుంది అని అడిగే వాళ్ళకి బాటనీ ల్యాబ్ ని చూపించే ఇక్కడున్న ఒక్కొక్క మహానుభావులు 3.5 ఏళ్లలో సాధించిన పిహెచ్డిని ఎందుకని 7.5 ఏళ్లుగా ఎందుకని తనకు దక్కలేదు, ఎందుకని తనకివ్వలేదు అనే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పి తను ఇక్కడి నుంచి పోయింది సార్. సో విద్య, కరెక్షన్స్ అన్ని నేను నోట్ చేసి ఉంచాను. మరి ఇది కాదు కదా మనం మాట్లాడుకున్న ఫ్రేమ్వర్క్. సార్ ఆ రోజే డాక్టర్ మీటింగ్లో ఎక్స్టర్నల్ సజెస్ట్ చేసిన ఫ్రేమ్వర్క్ని ఫాలో చేశాను సార్. అండ్ సార్ వి ఆల్ అగ్రీ టు దిస్ ఫ్రేమ్వర్క్, రైట్? సార్ నాకు ఇది సెన్సిబుల్ అనిపించింది. సెన్సిబుల్ అనిపించిందా? ఏంటి నువ్వు అనేది? నేను ఇచ్చిన ఫ్రేమ్వర్క్ సెన్స్లెస్ అట్టావా? అలా అనలేదు సార్. బాగుంది సార్. సార్ సార్ నేను ఈ మంత్ ఎండ్ లోపు ఇది సబ్మిట్ చేయకపోతే నాకు ఇంకొక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వెయిట్ సార్. సార్ సార్ 3 ఏళ్ల క్రితం హమీద్ సార్ నాకు గైడ్గా ఉన్నప్పుడు నా ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది సార్. సార్ హమీద్ సార్ చనిపోయాక ఆయన ప్లేస్లో వచ్చిన మీరు చెప్పినట్టుగానే నేనంతా రీవర్క్ చేశాను కదా సార్. మా ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నేను చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాను సార్. ఎక్కడ వరకు వచ్చావు? ఎక్కడ వరకు వచ్చావు విద్య? నువ్వు ఆ ముత్తులక్ష్మిని చూసావా? వాళ్ళ అమ్మ కూడా తనకి ముందు ఇదే పని చేసేది. ఇక వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఇదే పనిని చెయ్యాలి, చేసి తీరాలి. మధ్యాహ్నం లంచ్లో భోజనం ఎక్కువైతే మేమది ముత్తులక్ష్మికి ఇస్తాం. తనది సంతోషంగా తీసుకుంటుంది. కొన్నిసార్లు ఆ భోజనం ఇంటికి కూడా తీసుకెళ్తుంది. కానీ ఒక్కసారి కూడా తను భోజనం దొరకలేదని కంప్లైంట్ ఇవ్వలేదు. కారణం తనకు తెలుసు, ఉచితాన్ని ఎప్పుడు అధికారంతో అడగకూడదు. యునో విద్య, రీసెర్చ్ ఈజ్ అబౌట్ క్వాలిటీ. ఏం చేద్దాం, పాపం నువ్వు పొలం పనులు పేడ పనులు చేసేదానివి. క్వాలిటీ గురించి చెప్పమంటే నీకేం తెలుసు? గత 3 సంవత్సరాల నుండి మీ పేరు మీద వచ్చే ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ని, మీరు కొద్దిసేపటి క్రితం చెప్పిన 2.5 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ని, వీటన్నిటిని పేడ పనులు చేసుకుని నేనే కదా సార్ సాధించింది. ఓ, యు ఆర్ క్వశ్చనింగ్ మీ. నీలాంటి వాళ్ళ తలరాత నాలాంటి వాళ్ళని అనుసరించాలి. జస్ట్ ఒబే, అంతేగాని నీలాంటి అడ్డమైన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారు చూడు, వాళ్ళని అనాలి. నువ్వు ఇప్పుడు డీన్కి కంప్లైంట్ చేయాలా? గో హెడ్. నువ్వు ఇక్కడ తలుచుకుంటే ఏవీ జరగదు. అండ్ మైండ్ యూ, 7 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా నువ్వు ఇక్కడి నుంచి చదివి బయటికి వెళ్ళాలంటే నేను సంతకం పెట్టాలి. ఓకే? ఇంకా
నేను చెప్పేది నీకు అర్థం కాకుంటే గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. పోయి అద్దంలో చూసుకోవాలి. It was not a suicide. It was institutional murder. ఒక విద్యార్థిని తన కలల్ని, తన వ్యక్తిత్వాన్ని, అంతెందుకు తననే ఇంచ్ బై ఇంచ్ లేకుండా చేశారు. You push them to a point where they have no other option. Doesn't she quit? No, she did not quit. She was forced to quit. And this is the report about all the students who quit their lives and their careers in this campus. And ఇది గ్రీవెన్స్ కమిటీకి మన విద్య సబ్మిట్ చేసిన కంప్లైంట్ కాపీ. And not so surprisingly, absolutely no action was taken by the committee. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యకి ఇక్కడున్న మన అందరం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి సార్. Therefore, I demand that the person whose name is in this complaint filed by Vidya gets suspended with immediate effect and an inquiry commission gets set up on the death of all the 52 students. Sabha, this committee is totally democratic. So, ఎటువంటి నిర్ణయం అయినా ఇక్కడ అందరూ కలిసే తీసుకోవాలి. So, who all agrees to the demand put forward by Professor Sabha? So the meeting is over. చచ్చిందే నా అబ్బాయి కంప్లైంట్ ఇవ్వలేదు, మరి ఇంతగా గోల పెడుతున్నారు మీరెవరండి? I'm her teacher. ఒక విద్యార్థి మీద మిగతా వాళ్ళ కన్నా హక్కు అధికారం ఉన్న టీచర్ని. డివైఎస్పి బ్రిజేష్ కళ్ళప్పకి ప్రొఫెసర్ సభా మరియం ఎవరో తెలియదు కదా? అదేంటంటే సార్, ఇలాగే ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు కదా, అందువల్ల మర్చిపోయాను సార్. ఈ విషయాన్ని ఎవరికెళ్ళి చెప్తే పని జరుగుతుందో నాకు బాగా తెలుసు. కానీ దానికి ముందు ఇందులో ఇంకొకరి పేరు కూడా చేర్చాలి. ఈ కంప్లైంట్ రాసిన సభ దాన్ని గవర్నర్కి పంపించలేకపోయింది. అంతకంటే ముందే తను మరణించింది, తను హత్య చేయబడింది. కారణం ఈ కంప్లైంట్ చేరాల్సిన వారికి చేరడానికి ముందే మీరు ఈ విషయాన్ని చెప్పాల్సిన వారికి చెప్పేశారు. హలో, సెంట్రల్ యూనివర్సిటీ. సభా, రిలాక్స్ రిలాక్స్. యాక్చువల్లీ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఆ కంప్లైంట్ దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు, ఎవ్వరికి పంపొద్దు. ఎవ్వరు కంప్లైంట్ చేయడానికి రారు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. దట్ ఇన్క్లూడ్స్ యువర్ ప్రమోషన్ టు సభా. ఐ కెన్ టాక్ టు ద వీసీ. ఎస్, నువ్వు ఏమీ చేయక్కర్లేదు. యూ విల్ గెట్ యువర్ ప్రైజ్ ఫర్ యువర్ సైలెన్స్. ఏమంటావు సభా? ఎవరా నువ్వు? ప్రమోషన్ అంట. ఈ యూనివర్సిటీ గేట్ దాటి 200 మీటర్ల ముందుకు వెళ్తే ఒక గవర్నమెంట్ స్కూల్ వస్తుంది. ఇక్కడుండి నిన్ను చూస్తూ భయపడ్డం కంటే ఐ వుడ్ మచ్ రాదర్ బి అ టీచర్ ఓవర్ దేర్. విద్యా పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. అందుకని నీలాంటి దుర్మార్గుడు ఇక్కడ ఉండకూడదు.
పగబట్టి వ్యక్తిగత ద్వేషాలతో ప్లాన్ చేసి చేయబడ్డ ఒక మర్డర్. పర్సనల్, అబ్సల్యూట్ పర్సనల్ రీజన్స్ కోసం జరిగిన ఒక మియర్ హిట్ అండ్ రన్ కేస్. తరువాత రోజే అది నేషనల్ హెడ్లైన్స్ గా మారింది. హెడ్లైన్స్ గా మార్చారు ఎవరు? మరైతే ఇంకెవరు? మరైతే వారాల పాటు ఛానల్స్ లోను, పత్రికల్లోనూ, ఆన్లైన్ మీడియాలోనూ ఈ న్యూస్ ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్ చేశారు. దేనికి? 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే వివాదంగా ఈ కేసు మారింది. ఆ విధంగా మార్చారు. కానీ ఎవరి కోసం? ఎవరు? ఎందుకు? ఎవరి కోసం చేశారు? 3 ప్రశ్నలు, ఒకే సమాధానం. I think it's a second phase of pneumonia. Sir, we'll have to take a CT scan. కానివ్వండి. వెళ్దామా? పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఏం లేదు నాన్న, భయపడకు. చూసుకోండి, వచ్చాక మాట్లాడతాను. టేక్ దట్ ఫైల్. సరేలే, ఏ సమస్య లేదు. సార్, ఇది ఐ విట్నెస్ రిపోర్ట్స్. ఫోన్ చేయమని చెప్పు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో మన పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. హలో సార్, రామ్నగర్ బైపాస్ దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ లేడీ ప్రొఫెసర్ బాడీ ఉంది సార్. అవును సార్, హిట్ అండ్ రన్ సార్. సార్, ఐ థింక్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న హైవేలో ఉందంట. హిట్ అండ్ రన్ సార్. ఓహో, హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్, మైనింగ్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్, పెట్రో కేసు, ఇవన్నీ నా తల మీదకే వస్తాయి. అర్థమైందా? మొద్దు. ఏయ్, ఈ ఎలక్షన్ లో గెలిస్తే నేనే నెక్స్ట్. ఏంట్రా చూస్తున్నారు? చూస్తున్నారు, మెక్కారుగా. ఏదైనా మాట్లాడి చావండి. హిట్ అండ్ రన్, వాళ్ళకి ఏదైనా చెప్పు. హలో హలో సార్, కెన్ యూ హియర్ మీ? హలో హలో, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వెయిట్. ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించకండి సార్. సార్, ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలో ఎందుకు పెట్టడం? షీఈ్ యువర్ హెడ్లైన్, షీఈ్ యువర్ ట్రంప్ కార్డ్. ప్రకాష్ సార్, మీరు ఇప్పుడు బాడీని షిఫ్ట్ చేయొద్దు. ఓకే, చెప్పినప్పుడు చేస్తే చాలు. జస్ట్ వెయిట్ ఫర్ మై కాల్. ఐల్ బి ఇన్ టచ్. ఆల్ రైట్ సార్. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఎప్పుడు రాళ్లు విసరాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అని ఇక మీరే నిర్ణయించవచ్చు. ఆ హెలికాప్టర్ మైనింగ్ స్కామ్లన్నీ అందులో మాయమవుతాయి. సో షాల్ వి? ఆ బాడీ డిస్పాచ్కి, మిగతా ప్రొసీడింగ్స్కి 4 కావాలి. లోకల్ క్రైమ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. నో నెగోసియేషన్. డబ్బెంతైనా ఇవ్వండి. ఫుల్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్. రూపేష్, యూ హ్యాండిల్ ద మీడియా అండ్ పిఆర్. అలాగే సార్. ఓకే. మ్యాటర్ ముగించి నేను ఫోన్ చేస్తానా? వద్దు, నేను వస్తాను. మన 5 కలిసి చేయబోతుంది. దీన్ని మీరందరూ షేర్ చేసుకోండి. అలాగే. అర్థమైందా? సార్, ఆయన చెప్పారు కదా, తీసుకువెళ్ళండి. 3, 4, 5 పేజెస్ లో సంతకాలు తీసుకోండి. క్లియరా? ఓకే అన్న, పని పూర్తయింది.